సీరియస్గా ఇండియా గెలవడం అనేది మన మొత్తం దేశంకి చాలా గర్వకారణమైన మాట్లాడకండి. 2 సార్లు ఇండియా బ్యాక్ టు బ్యాక్ గెలిచింది, అది కూడా గర్ల్స్ 2 times గెలిపించినారు. ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మీ ట్రైనర్ కూడా చెప్తున్నారు ధృతి కాంపిటీషన్ చాలా ఉంటుంది, ధృతి చాలా ఎక్కువ కష్టపడుతుంది. సో మీకు అంటే ప్లేయింగ్ లెవెల్లో లేను అనేది ఏమైనా అనిపించింది ఆ మూమెంట్లో, లేకపోతే ఆల్రెడీ ఆ టీంలో ఉన్నాను అనే సాటిస్ఫాక్షన్? అంటే ఫస్ట్ ఒక 2 మ్యాచ్లు అనిపించింది అలా, బట్ దెన్ నాకు ఏమనిపించింది అంటే ఏదైనా చేసి మన దేశం పేరు పైన ఉండాలి. సో ఫస్ట్ 2 మ్యాచెస్ కొంచెం లో అనిపించింది, కానీ దాని తర్వాత సపోర్ట్ స్టాఫ్ అందరూ చాలా మంచిగా మాకు అర్థం చేపించి టీం అందరూ ఒకలాగా అనిపించింది. లైక్ ఎవరున్నారు ఎవరు లేనారని కాదు, మొత్తం 15 players ఆడుతున్న ఫీలింగ్. సో త్రిష కూడా ఫస్ట్ అంత పర్ఫార్మెన్స్ లేకపోయినా సెకండ్ వరల్డ్ కప్ అదరగొట్టింది. సో నెక్స్ట్ వరల్డ్ కప్లో కూడా నీకు హోప్స్ ఉన్నాయి ఖచ్చితంగా? నెక్స్ట్ వరల్డ్ కప్లో నేను డెఫినెట్లీ త్రిష, ఐ హోప్ షీ విల్ రీచ్ హైట్స్ ఇన్ హర్ కెరియర్. తను ఏదైతే ఏం చేస్తుందో ఐఎమ్ వెరీ షూర్ షీ విల్ రీచ్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. చాలా గ్రిప్తో ఆడింది తను అండ్ చాలా కష్టపడుతుంది తను. వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్.